ఇక మరి బీసీల అంశం ఉంది కదా, బీసీల అంశం పొద్దుగా మాట్లాడినాం కదా, 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తాము అని చెప్పారు కదా. మరి ఇప్పుడు ఏం జరిగింది మహేష్ అంటే, ఇగో ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇవ్వలేదు కదా ఇంకా 42%. రేపా మాపా ఎల్లిండా అని ఒక డైలమా ఉన్నది కదా. సో ఆ డైలమా లోపల ఒక ఆయనతో పిటిషన్ ఇచ్చేసిండు మన రేవంత్ అన్న. మాధవరెడ్డి గారు పిటిషన్ ఇచ్చారు కదా, ఆయన ఇలా తీర్పు వస్తుందని పొద్దుగా మనం చదివినాం కదా. అది ఇప్పుడు ఏం జరిగిందంట అంటే, ఇంకా రిజర్వేషన్ ప్రకటించలేదు కదా ప్రభుత్వము, ఆర్డినెన్స్ ఇవ్వలేదు కదా, కోర్టు సమయాన్ని వృధా చేస్తారు ఎందుకు అని చెప్పేసి మరి ఆయన గారికి తీర్పు ఇచ్చిందంట. అది కూడా వాడితే పొద్దుగాల ఒక ఆయన కోర్టుకు పోయిన విషయం రాసిరా ఎవరన్నా? ఇంకో పొద్దుగాల పేపర్ ఇన్నేమన్నా ఇల్లు ఎక్కడన్నా కోర్టుకు పోయిరు అనే అంశం రాసిరా? అది రాయలే. బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తాను మా కాంగ్రెస్ పార్టీ, కల్లాంటి పార్టీ రెడీ గారి ఎలక్షన్ కు సిద్ధమై మీరు ఉప్పొంగీరి తెలంగాణ నుంచి రాశారు. ఇలా సాయంత్రం వాళ్ళకు అనుకూలంగా వార్తొస్తాలకే వాళ్ళకు అనుకూలంగా వార్తొస్తాలకే ఎమ్మటే మెయిన్ పేపర్లోకి వచ్చింది. రేపు బ్యాన్ రాయటం కూడా అవుతుంది. ఎందుకు కాకూడదు? కావాల్సిందే కదా, అట్లాంటి మంచి పనులు జరగవలసిందే. మంచి పని చేస్తే ఎవరు చేసినా సరి అనాల్సిందే. కానీ ఇక్కడ ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు రేపు ఎవడోడు పోతారు కదా కోర్టుకి, ఇంకో ఈ కేసు కొట్టేసిరు, ఆ కేసు ఎందుకు కొట్టేయరంటే అప్పటి లోపల ఆర్డినెన్స్ వస్తుంది. మళ్ళీ ఇదే మాధవరెడ్డో ఇదే మళ్ళా ఎవరో ఒకరు ఒక అగ్రకుల నాయకులు మన రేవంత్ అనే సెట్ చేస్తారు, పైసలు ఇచ్చి అన్నే పైసలు కడతాడు కోర్టుకు కూడా, లాయర్ గారికి కట్టి రేపు మళ్ళా కోర్టుకు పోతారు. రేపు మాకు ఆర్డినెన్స్ వస్తుంది. బీసీలకు 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తుంది. కానీ రిజర్వేషన్ పార్టీ పరంగిస్తుంది ఫైనల్గా. ఎట్లా అంటే ఇప్పుడు ఆ రిజర్వేషన్ సంబంధించి ఆర్డినెన్స్ ఇవ్వగానే ఇదే మారెడ్డి మళ్ళీ కోర్టుకు పోతాడు. సారు ఆ రోజు ఏం చెప్పినావు, ఇంకా ఇయ్యలే కదా గవర్నమెంట్ అన్నావు, మళ్ళీ గవర్నమెంట్ ఇచ్చింది సార్ అని ఆయన పోతాడు. విచారణ జరిగితే రాజ్యాంగబద్ధం కాదు కాబట్టి అది కొట్టేస్తారు ఆర్డినెన్స్ కొట్టేసాక మరి ఎలక్షన్ షెడ్యూల్ ఫైనల్ అయిపోతుంది, నోటిఫికేషన్ ఇస్తారు కదా. మరి అప్పుడు ఎట్లా మహేష్ ఎలక్షన్స్ అంటే ఏం చెప్తాడు, పార్టీ పరంగా మేము ఇస్తాం. బీఆర్ఎస్ పార్టీ వాడు ఆ బీజేపీ పార్టీ ఇద్దరు దొంగలు, ఇద్దరు లంగలు, వాళ్ళిద్దరు కలిసి కొన్ని ప్రమాణించారు మాధవరెడ్డిని. ఆయన పోయి కేసు పెట్టిండు. మేము నిజంగా బీసీలకు న్యాయం చేయాలనుకునే బీసీ ముఖ్యమంత్రి, బీసీ మంత్రులం, బీసీ ఎమ్మెల్యేలం, బీసీ ఎంపీలో ఉన్నాం. సో మా పార్టీ బీసీల పార్టీ కాబట్టి మేము బీసీలకు అన్యాయం చేయొద్దు అనుకునే ఉద్దేశంతో పార్టీ పరంగా సర్పంచులు ఎంపీడీ ఇస్తాం అని చెప్తారు. ఇదంతా జనాలు నమ్మిపోయి అబ్బా రేవంత్ రెడ్డి బంచోడ్రా, చాలా మంచిగా చేస్తుండ్రా అని చెప్పేసి మనందరం ఆరోగ్యాన్ని వీక్ అయిపోయినా, రుణమాఫీ చేయకపోయినా, మహిళలకు 20,000 ఇవ్వకపోయినా, రోజుకో ఆడబిడ్డ మానభంగం జరుగుతున్నా అన్నీ మర్చిపోయి పార్టీ పరంగా బీసీలకు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేసింది బీసీలకు. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దాం అని మనతోని అనిపించడం కోసం, అని మనం నమ్మడం కోసం, మన కళ్ళు కప్పి స్థానిక ఎన్నికల్లో ఓట్లు వేసుకోవడం కోసం ఈ వార్త వచ్చింది. ఇది జరిగిన పర్పస్ అది వివరంగా అర్థమైందా? నమ్మాలి మీరు. ఇంకో పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా విచారణ చేయలేము. బీసీలకు 42% రిజర్వేషన్లపై హైకోర్టు పిటిషనర్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకు వ్యక్తం చేసింది? ఇది రేవంత్ రెడ్డి చేపించిండు. ఆర్డినెన్స్ రాకముందుకే కోర్టుకు ఎందుకు వేయండు? పేపర్లో వచ్చినంత మాత్రం పేపర్ స్టేట్మెంట్ గవర్నమెంట్ పట్టించుకుంటారా, జడ్జి గారు పట్టించుకుంటారా, లాయర్ గారు పట్టించుకుంటారా? అది సాధ్యం కాదు కదా. అంతా తెలిసే, అంతా కావాలనే, అంతా రేపు ఒకవేళ ఆర్డినెన్స్ కొట్టేసిన, రేపు ఒకవేళ రిజర్వ్ చెప్పినా ఇంకో చూసినారా కన్నా మన మాధవరెడ్డి పెట్టిండు, అది వర్కౌట్ కాలే, మరి అలా మేము ఆర్డినెన్స్ ఇచ్చినాం కాబట్టి కొట్టేసాం అని రేపు మనం నమ్మి ఈ కేసు ఆ కేసు రెండు టాలీ చేసి అరే న్యాయమే కదరా భయ్, రేవంత్ రెడ్డి మంచోడే వాస్తవానికి, జడ్జి గారే తప్పు చేసాం అంటే ఈ దేశం రాజ్యాంగం మన సహకరించలేదు, బీజేపీ వాళ్ళు దొంగలు, రిజర్వేషన్ ఇస్తలేరు, బీఆర్ఎస్ వాళ్ళు దొంగలు, వాళ్ళు కోర్టుకు పంపించారు మనిషిని. ఇవన్నీ కథల్ని దీనికంతా ఒక సిస్టమ్ ఏర్పాటు చేసి మనందరి చెవులలో పూలు క్యాలీఫ్లవర్ ఇంత క్యాలీఫ్లవర్ పెట్టి రేపు బీసీలో రిజర్వ్ ఇయ్యరు. బరాబరి చెప్తాను, రిజర్వేషన్ ఇవ్వకుండా మనకిచ్చిన 6 గంటలు అమలు చేయకుండా పార్టీ పరంగా 42% అని ఒక కథల్ని ఓట్లు వేసుకోవాలనుకుంటారు. వేస్తారా? బరాబర్గా వేయరు అనుకుంటాను. నేను అయితే వేస్తారు అనుకుంటే నా కామెంట్ సెక్షన్లో పెట్టండి.
నేను చూస్తా ప్రజలుగా మీరు ఏమనుకుంటారు. ఒకవేళ కళ్ళు కప్పి కళ్ళు మూసుకొని 5,000 రూపాయలకు ఆశపడి రేవంత్ రెడ్డికి ఓటేస్తే ఈ అడగకురి, మళ్ళా ఈ అడగకురి. మీకు రైతు బంధు రాకపోయినా, రుణమాఫీ రాకపోయినా, పెన్షన్లు రాకపోయినా, మహిళలకు 20,000 రాకపోయినా, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకపోయినా, ఇక ఏం రాకపోయినా మమ్మల్ని అడగొద్దు అప్పుడు. ఎందుకంటే మీరు 5,000 రూపాయలు తీసుకొని ఓటేసి ఇవన్నీ మర్చిపోతారు, మర్చిపోయి ఓటేస్తారు. ఓటేసి మీరు ఆగవచ్చు. నేనైతే ఏ విధంగా ఓడతాను, కాంగ్రెస్ పార్టీ తప్ప ఈ భూమి మీద ఏ పార్టీకైనా వేసుకోరు. అది బీజేపీ, బీఆర్ఎస్, లేదంటే ఎంఐఎం, ఆ గొలిగాడు పెట్టిన రాజ్యాధికార పార్టీ తప్ప. అవి కూడా అమ్మో వాడు రేవంత్ రాజ్యాధికార పార్టీ, రేవంత్ రాజ్యాధికార పార్టీ దాని పేరు నా లెక్కన. సో దయచేసి గమనించురి. ఇది ఇవాళ జరిగిన హైకోర్టులో జరిగిన విచారణ చేయలేము, ఆర్డినెన్సే చేయలే గవర్నమెంట్. పేపర్లు వచ్చిన వార్తల పైన మీ ఎట్లా విచారణ చేస్తానికి వచ్చేసిరేమో, అంతవరకు ముచ్చట.